కాంగ్రెస్ తొలి అభ్యర్థుల జాబితానైతే విడుదల చేస్తుంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు అన్ని రాజకీయ పార్టీలు కూడా. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎవరెవరిని ప్రకటిస్తారని కాంగ్రెస్లోనే కాకుండా అటు ఆ పార్టీలో కూడా కొంత ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. అటు తెలంగాణ ప్రజానీకం కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తొలి జాబితానైతే విడుదల చేసింది. ఇంకా తెలంగాణ నుంచి నలుగురి పేర్లతో తొలి జాబితాను విడుదల చేసింది. కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి, చేవెళ్ల నుంచి సునీత మహేందర్ రెడ్డి, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్, నల్గొండ నుంచి రఘువీర్. ఇక వీరు కాకుండా ముందుగానే మహబూబ్ నగర్ నుంచి ఏదైతే వంశీచంద్ర రెడ్డిని ప్రకటించారు, మొత్తంగా 5గురిని ప్రకటించారని చెప్పుకోవచ్చు. ఇదే విషయాలకు సంబంధించి మరిన్ని అటు ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయి విషయాలకు సంబంధించి కూడా మనతో పాటు చర్చించడానికి, మరింత డీటెయిల్గా మాట్లాడడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విజయ్. మీరు ప్రకటించిన జాబితాకి, మీరు చెప్పిన జాబితాకి, ఏఐసిసి ప్రకటించిన జాబితాకి చాలా తేడా ఉంది. ఈ తేడా నిన్న రాత్రి వరకు కొనసాగింది ఈ కన్ఫ్యూజన్. మహేందర్ రెడ్డి పేరు ఉంది అని, వంశీచంద్ర రెడ్డి పేరుని డైలమాలో పెట్టారని, ఇట్లా రకరకాల వాళ్ళు జరిగినాయి. కానీ వాస్తవంగా ప్రకటించిన 4 పేర్లలో మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, రేవంత్ రెడ్డి టీంకి సంబంధించినటువంటి మనిషి. రెండోది పెద్దలు జానారెడ్డి గారి కోటాలో ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డి, నల్గొండ నుంచి. అయితే 2 సురేష్ షెట్కర్, మూడోది, తర్వాత 4వది వంశీచంద్ర రెడ్డి. ఈ 4 పేర్లు అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం గమనించాల్సింది ఏంటంటే, వంశీచంద్ర రెడ్డి, బలరాం నాయక్, రేవంత్ రెడ్డి ఛాయిసే అనే విషయంలో డౌట్ ఏం లేదు. అయితే అదే సందర్భంలో రఘువీర్ రెడ్డి అండ్ సురేష్ షెట్కర్ చాలా సీనియర్ నాయకుడు, గతంలో కూడా పోటీ చేసినటువంటి వ్యక్తి. రఘువీర్ రెడ్డిది అనూహ్యంగా వచ్చినటువంటి పేరు. జానారెడ్డి తన కొడుకుకి అభ్యర్థిత్వం ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా అది పాత డిమాండ్కే అది 4టికి క్లారిటీ ఇచ్చి మిగతా 13టిని హోల్డ్లో పెట్టారు. అవును. ఈ హోల్డ్లో పెట్టిన క్రమంలో ఎందుకు ఏంటి రాజకీయ సమీకరణాలు ఇవన్నీ చూసే క్రమంలో అంటే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, 542 స్థానాల్లో 39 స్థానాలకే ఇప్పటివరకు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది జాతీయ స్థాయి. 39లో ఇక్కడ 4 ప్రకటించడం అంటే ఒక కన్సిడరబుల్. ఎందుకంటే ఇక్కడ ఉన్న 17లో 4 ప్రకటించారంటే పెద్ద సంఖ్యగానే భావించాలి. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే, ఈ 4గురిలో ఇద్దరైతే రేవంత్ రెడ్డి కోటాలోనే వచ్చినటువంటి అంటే వంశీచంద్ర రెడ్డి సిడబ్ల్యూసి స్థాయిలో ఆయన ఒక పదవి హోల్డ్ చేస్తున్నప్పటికీ, బలరాం నాయక్ గారు మాజీ మంత్రిగా ఉన్నప్పటికీ, వీళ్ళిద్దరూ రేవంత్ రెడ్డికి సన్నిహితులుగా చెప్తారు. ఇంకా రఘువీర్ రెడ్డికి అండ్ సురేష్ షెట్కర్ వీళ్ళిద్దరికి కూడా రేవంత్ రెడ్డికి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. అంటే ఈ 4 ప్రకటించబడినటువంటి 4 అభ్యర్థులు ఎవరు వ్యతిరేకించేటటువంటి అభ్యర్థిత్వం ఉంది. కానీ రఘువీర్ రెడ్డి విషయానికి వచ్చేసరికి, రఘువీర్ రెడ్డి అభ్యర్థిత్వం విషయంలో గతంలో మనం మాట్లాడుకున్నట్లుగా పటేల్ రమేష్ రెడ్డి ఆ స్థానాన్ని ఆశించారు. పటేల్ రమేష్ రెడ్డి రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు విద్యార్థి దశ నుంచే వాళ్ళిద్దరు మంచి దోస్తులు కూడా. అంటే ఈ రాజకీయ ప్రస్థానంలో తనకు అత్యంత సన్నిహితుడైనటువంటి పటేల్ రమేష్ రెడ్డికి కూడా 2 సార్లు సీట్ ఇప్పించుకోలేకపోవడం అనేది రేవంత్ రెడ్డి కొంత మైనస్గానే చెప్పాలి. అంటే ఇక్కడ ఒక విషయం అంటే, కేవలం రేవంత్ రెడ్డి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇప్పించుకున్నారనేటువంటి పేరు రాకుండా ఉంది. అంటే ఇక్కడ ఏఐసిసి కూడా గతంలో అంటే కాంగ్రెస్ అధిష్టానం ప్రతినిధులుగా వచ్చిన వాళ్ళు కూడా పటేల్ రమేష్ రెడ్డికి చెప్పే క్రమంలో, మీకు యువర్ సర్వీసెస్ విల్ బి రెండర్డ్, మీ ఏవైతే సేవలు ఉన్నాయో, మీరు పార్టీకి చేసే సేవలు కానీ, మీరు రేవంత్ రెడ్డికి కొన్నటువంటి మీ సాన్నిహిత్యం కానీ మీకు తగిన విధంగా గౌరవించబడుతుంది అని, ఆయనకి ఎమ్మెల్సీ కానీ లేదంటే లోక్సభ కానీ ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ 2 కాకుండా కనీసం రాజ్యసభ ఇస్తారన్న ప్రచారం బాగా మధ్యలో ఊపందుకుంది. అయితే ఖమ్మం అండ్ సికింద్రాబాద్ స్థానంలో ఉన్నటువంటి పోటీలో ఉన్నటువంటి లోక్సభ అభ్యర్థులకి ఇద్దరికి రాజ్యసభ ఇచ్చి, అక్కడ అంటే ఆ స్థానం నుంచి వాళ్ళని డైవర్ట్ చేశారు. డైవర్ట్ చేసే క్రమంలో ఇక్కడ పటేల్ రమేష్ రెడ్డి అక్కడ విస్మరించబడ్డారు. ఇప్పుడు జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డికి ఇవ్వటం ద్వారా అక్కడ కొంత రాజకీయ సమీకరణాలు, మిగతా విషయాలన్నీ కూడా చూసుకున్నటువంటి పరిస్థితి. వీటన్నిటి నేపథ్యంలో పటేల్ రమేష్ రెడ్డి, అద్దంకి దయాకర్, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉండే ఇద్దరు ఇప్పటివరకు ఎక్కడ వాళ్ళకి సేవలు గుర్తింపు రాలేదు. అది త్వరలో వస్తుందనేది కాంగ్రెస్ వాళ్ళలో బాగా విస్తృతంగా చర్చ ఉంది. అంటే పటేల్ రమేష్ రెడ్డి లోక్సభ సభ్యుడు కాకుండా ఆయనకి ఒక ప్రధానమైనటువంటి పోస్ట్ ఏదో ఇవ్వబోతున్నారు అనేది కూడా ఒక చర్చ ఉంది. ఏమవుతుందో చూడాలి.